హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సిల్కీస్ ఫుడ్స్. నేను మీ సౌజన్య. ఈరోజు వీడియోలో బెండకాయ పచ్చడి చూపించబోతున్నానండి. ఈ బెండకాయ పచ్చడిని చాలా ఈజీగా, చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఒక్కసారి మీరు ఈ పచ్చడిని టేస్ట్ చేశారంటే ఇంకా వేరే కూర కూడా అడగరు. మళ్ళీ మళ్ళీ ఇదే పచ్చడి కావాలి అని అడిగే అంత రుచిగా ఉంటుంది. ప్లేట్ కూడా ఖాళీ అయిపోయి వేళ్ళు నాకే అంత టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్గా పులుసు ఫ్రై కాకుండా ఒక్కసారి బెండకాయతో ఈ పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఆలస్యం లేకుండా ప్రాసెస్ చూద్దామా? ముందుగా ఇక్కడ నేను 1/2 కేజీ బెండకాయలు తీసుకున్నానండి. లేతవి తీసుకోవాలి, అప్పుడే మనకి పచ్చడి బాగుంటుంది. వీటన్నిటిని శుభ్రంగా 1-2 సార్లు శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా బెండకాయలకి తల తోక తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా బెండకాయలన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక 3 బాగా పండిన టమాటాలు తీసుకోండి. ఇక్కడ నేను మీడియం సైజు తీసుకుంటున్నాను. చిన్నవైతే మీరు 4 తీసుకోండి, పెద్దవైతే 2 తీసుకోండి. వాటిని కూడా శుభ్రంగా కడిగి 4 ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక్కొక్క టమాటాని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటాలు కూడా పూర్తిగా కట్ చేసుకున్న తర్వాత అవి వేయించుకోవడానికి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నీ కూడా వేసుకోండి. వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 5 to 7 మినిట్స్ అడుగు మాడకుండా కలుపుతూ వేయించుకోవాలి. ఎక్కువ ఫోర్స్గా కలపకూడదండి. మీరు అలా కలిపితే బెండకాయలకి జిగురు వస్తుంది. అదేవిధంగా అవి ముక్కలు ముక్కలుగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. వీడియోలో చూపించిన విధంగా ఇలా నెమ్మదిగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 to 7 మినిట్స్ కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోండి. చూడండి, ఇలా మారితే సరిపోతుంది. 7 మినిట్స్ తర్వాత ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోండి. ఇక్కడ నేను పచ్చిమిర్చి ఒక 15 వరకు తీసుకున్నానండి. ఇవి మీడియం మంటగా ఉంటాయి. కొంచెం మంట ఎక్కువైతే 10 తీసుకోండి, ఇంకొంచెం మంట తక్కువైతే 20 తీసుకోండి. తర్వాత 1 స్పూను ధనియాలు, 1 స్పూను జీలకర్ర కూడా వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని సిమ్లో ఉంచి మూత పెట్టి మధ్య మధ్యలో తీస్తూ కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ పాటు, అంటే టమాటా మనకి కొంచెం మెత్తబడిన దాకా ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసుకొని చెక్ చేసుకుందాము. చూడండి, టమాటాలు అనేవి మనకి కొంచెం మగ్గాయండి. టమాటాలు కొంచెం మెత్తబడిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఇంకొక 2 మినిట్స్ వరకు సిమ్లోనే ఉంచి వేయించుకోండి. 2 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, టమాటా పచ్చిమిర్చి అనేవి మనకి ఇక్కడ చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోండి. ఉల్లిపాయలు అనేది మనకి పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదండి. జస్ట్ 1 నిమిషం పాటు కలుపుకొని స్టవ్ని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు ఇలా కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిపోయాయండి. ఇప్పుడు మిక్సీ జార్ ఒకటి తీసుకొని చల్లారిన టమాటా, బెండకాయ, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మిక్సర్ జార్లో వేసుకోవాలి. తర్వాత 5-6 చిన్నుల్లిపాయలు ఇలా దంచి వేసుకోండి. అప్పుడే మీకు ఇవి ప్రాపర్గా మెదుగుతాయి. తర్వాత మీ టేస్ట్కి సరిపడా రాళ్ళ ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని పల్స్ మోడ్లో కచ్చాబచ్చాగా వచ్చేటట్టు 2-3 సార్లు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నేను మిక్సీ పట్టుకొని వచ్చాను. మీరు మధ్య మధ్యలో ఆపుకుంటూ పల్స్ మోడ్లో వేసుకున్నారంటే అచ్చం పచ్చడి రోట్లో నూరినట్లే ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగొస్తుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీగా ముద్ద కూడా వదలకుండా అన్నం తినే అంత టేస్టీగా బెండకాయ పచ్చడి రెడీ అయిపోయింది.
మనం ధనియాలు జీలకర్ర కూడా వేసాం కదండి, ఇవన్నీ మధ్య మధ్యలో మనకి పలుకులుగా తగులుతూ ఉంటాయి. అదేవిధంగా కొంచెం పచ్చి పచ్చిగా మనకి ఉల్లిపాయ కూడా తగులుతూ ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరో కూరతో పని లేకుండా ఈ పచ్చడితోనే మీరు అన్నం అంతా కడుపు నిండా తినేస్తారండి. ట్రస్ట్ మీ, అంత టేస్టీగా ఉంటుంది. మరి మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అండ్ కొలీగ్స్కి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.